మన రక్షకుడు ప్రియ యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభవందనాలను తెలియజేస్తున్నానండి. జనాంగమా, ఏదైనా తోట కథ కేవలం ఒక పాత సంఘటన కాదు. అది ప్రతి మనిషి హృదయంలో ఇప్పటికీ జరుగుతున్న ఆత్మీయ వాస్తవం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతడికి కేవలం బ్రతికే ప్రాణిగా కాదు, తన సన్నిధిని అనుభవించే ఆత్మగా నిర్మించాడు. ఏదైనా తోటలో మనిషికి భయం లేదు, అపరాధ భావం లేదు, పోలిక లేదు, రిజెక్షన్ లేదు. అక్కడ దేవుడు మరియు మనిషి మధ్య ఒక పవిత్రమైన సంబంధం ఉండేది. ప్రతి సాయంత్రం దేవుని సన్నిధి ఆ తోటలో సంచరించేది. అదే మనిషి అసలు గమ్యం, దేవునితో సహవాసం కూడాను. కానీ సాతాను ఒక అబద్ధాన్ని మనిషి హృదయంలో నాటాడు. దేవుడు లేకుండా కూడా నీవు సంపూర్ణంగా ఉండగలవు అని. అదే పాపం యొక్క ఆరంభం. పాపం మొదట ఒక తప్పు పని కాదు, దేవుని స్థానంలో మన స్వంత చిత్తాన్ని కూర్చుండబెట్టే ప్రయత్నం. ఆదాము మరియు హవ్వ ఆ ఫలాన్ని తిన్న వెంటనే వారికి కళ్ళు జ్ఞానం రాలేదు. మొదటగా వచ్చింది షేమ్, ఫియర్, సెపరేషన్. దేవుని సన్నిధిలో ఆనందంగా నడిచిన మనిషి ఇప్పుడు చెట్ల మధ్య దాక్కోవడం ప్రారంభించాడు. దైవ జనాంగమా, అప్పటి నుండి ప్రతి మనిషి బయట ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు, కానీ తన లోపల విరిగిపోయిన ఏదేనును తిరిగి కొనసాగించలేకపోతున్నాడు. డబ్బు, పేరు, విజయాలు, సంబంధాలు ఇవన్నీ కొంతసేపు మనసును డిస్ట్రాక్ట్ చేయగలవు, కానీ ఆత్మలో ఉన్న ఖాళీని నింపలేవు. ఎందుకంటే మనిషి ఆత్మ దేవుని కోసం సృష్టించబడింది. అందుకే ఈ ప్రపంచంలో ఎంతమంది బయట నవ్వుతున్నట్లు కనిపించినా లోపల ఒంటరితనంతో పోరాడుతున్నారు. కానీ శుభవార్త ఏమిటంటే దేవుడు మనిషిని వదిలిపెట్టలేదు. ఏదేని తోటలో ఆదాము నీవెక్కడ ఉన్నావు అన్న పిలిచిన దేవుడు అదే ప్రేమతో యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చారు. ఏదేని తోటలో ఒక చెట్టు ద్వారా పాపం ప్రవేశించింది. గొల్గొతా కొండపై మరో చెట్టు అయిన శిలువ ద్వారా రక్షణ ప్రవేశించింది. ఆదాము దాక్కున్నాడు, కానీ యేసు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మనిషి దేవుని నుండి పారిపోయాడు, కానీ యేసు మనిషి కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. శిలువపై యేసు చేసిన ఎన్నో అద్భుతాలు. చేతులు చాచినప్పుడు అది కేవలం మరణం కాదు, ఏదైనా తోటలో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి తేవడానికి దేవుడు చేసిన ప్రయత్నం. అది ప్రేమ పిలుపు. దైవ జనాంగమా, ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో బయట వెలుగు ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ లోపల చీకటి ఉంది. ఎందుకంటే దేవుడి సన్నిధి లేకుండా మనిషి సంపూర్ణం కాలేడు. యేసు కేవలం ఒక మతనాయకుడు కాదు, ఆయన మన ఆత్మ మళ్ళీ జీవింపజేయడానికి వచ్చిన జీవవృక్షం. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి హృదయాన్ని ఆయన ఎన్నడూ తిరస్కరించడు. నీవు బ్రోకెన్ అయిన పాపంలో పడిపోయిన నిరాశలో ఉన్న యేసు ఇంకా నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఇంకా మనిషిని వెతుకుతూనే ఉంది. నిజమైన ఏదేను ఒక ప్రదేశం కాదు, యేసు సన్నిధిలో తిరిగి పొందే అసలైన జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధ పరలోకపు తండ్రి, ఈ సందేశాన్ని విని ప్రతి హృదయాన్ని మీ సన్నిధితో ఏదైనా తోటలో నీవు మనిషిని ప్రేమతో వెతికినట్లే ఈరోజు కూడా దూరమైపోయిన ప్రతి ఆత్మను నీ వైపుకు తిప్పము. లోపల ఖాళీగా ఉన్న హృదయాలను నీ ప్రేమతో నింపుము. భయంతో, నిరాశతో, అపరాధ భావంతో పోరాడుతున్న వారికి నీ శాంతిని ప్రసాదించుము. ఈ లోకపు గందరగోళంలో నిన్ను కోల్పోయిన వారికి మళ్ళీ నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దయచేయము. యేసయ్యా, శిలువపై నీవు చేసిన త్యాగం ద్వారా మాకు తెరిచిన కృప ద్వారానికి కృతజ్ఞతలు తండ్రి. పాపంలో పడిపోయిన వారికి లేపుము, విరిగిపోయిన హృదయాలను స్వస్థపరచుము, అసిపోయిన ఆత్మలకు నూతన బలాన్ని ఇవ్వము. మమ్మల్ని కేవలం బయట జీవితంతో ముడిపడే వ్యక్తిలా కాకుండా ఆత్మీయ జీవితంలో కూడా బలపరచుము. ఈ చిత్త ప్రకారం జీవించే ఆజ్ఞలను, జ్ఞానాన్ని, పరిశుద్ధతను, ధైర్యాన్ని ప్రసాదించు. మా కుటుంబాలను, మా భవిష్యత్తును, మా ఆత్మలను మీ చేతిలో అప్పగించుచున్నాము తండ్రి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.